అట్లా వీడియో పెడితే ఏమొస్తుంది నీకు? ఇంతగా నీళ్ళు వస్తున్నాయి, ఎట్లుంటున్నారా? ఇది ఇయ్యాలా అది ఇయ్యాలా ఏం లేవా? ఏమి ఇచ్చినావా? సరే ఇప్పుడు దాకా ఏమి ఇచ్చినావు అన్నా? ఒకటి చెప్పు. నీకు ఇంత మంచి తమ్ముడిని ఇచ్చినా నేను, ఇంకేమో నిన్న రాత్రి అయితే మొత్తం నీళ్ళు నిండిపోయినాయి, మొత్తం ఇంట్లో వానవాడి. 3 months లో గంగు పెళ్లి కూడా అయిపోతుంది. థ్యాంక్స్ అన్న. భయ్యా రే భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా. థ్యాంక్స్ థ్యాంక్స్. సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ. ఇప్పుడైతే మనం కట్టపొక్క గోదాంలో ఉంటున్నా అని చెప్పి వీడియో అయితే పెట్టిండుగా మొన్న. ఆడికైతే మనం వచ్చినాం, చూడు ఎట్లుందో. కట్టపొక్క ఒకసారి ఇట్రా. ఈ విషయం అసలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, అరే మొన్న ఈ వీడియో పెట్టినావా, ఇటు ఉంటున్నా రేపుల ఇంట్లో ఉంటున్నా అదే అని, దానికి ఇమ్రాన్ ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఆడ గోదాంలో ఎందుకు ఉంటుండో అదే అని అడుగుతుండు. ఏం చెప్పాలా? మొన్ననే వీడియో చేసిండే నీకు, వీడియో చూడరా అని. వీడియో చూడడానైతే వేసిండు అన్న, ఈయనే ఉంటున్నా. ఇంకేమన్నా అన్నారా? ఇంకేమలే, ఆడ గోదాంలో ఎందుకు ఉంటుండు, ఏం చేస్తుర్రు అది అని అంటుండు. నాకు కూడా పొద్దున్నే ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇవన్నీ చెప్పినా నేను పరిస్థితులు చెప్పినా. ఇక ఇమ్రాన్ పొద్దుగాల ఫోన్ చేసిండు, వస్తున్నా అన్నాడు. ఏమన్నా పని చెప్తే గమ్మున వెళ్ళిపో, లేకపోతే ఇన్నేదని ఏమన్నా వేయి. ఇమ్రాన్ ఏం చెప్తా అది 4 రూపాయలు రానికే 1 చేస్తున్నాం, ఫేమస్ గానికి చేస్తున్నాయి 1 మళ్ళా కాదు వదిలే. ఇగో ఎడుతున్నాం చూడు. ఇగో నిన్న రాత్రి అయితే మొత్తం నీళ్ళు నిండిపోయినాయి, మొత్తం ఇంట్లో వానవాడి అట్లుంది. ఇది కొద్దిగా కురుస్తుంది, మళ్ళీ రేకులు కురువా. చూడండి ఒకసారి, అవతారం అయితే చూడండి. ఇగో నేనే ఉంటున్నా నేను. మొత్తం చిన్న ఇల్లు కూడా చూపిస్తా. ఇది గోదాము. మీరు నిన్న చూడండి, ఈ గోదాంలో పరిస్థితి ఇట్లుంది. ఈ గోదాంలో అయితే ఉంటున్నా. నా బాధ చూసుకోలేక గంగుటంగా వచ్చి నాతోనే ఉంటుండు. ఆయన కూడా పాపం అని చూపిస్తే ఇంకా ముందు కూడా చూపిస్తాను. ఎల్లుంటే మంచి కూడా కాదు, కాకపోతే అంచనా ఉంది కానీ. సరే చూడండి, ఈయనే స్నానం చేసుకునే, బట్టలు వండుకునే, వాసన తోముకునే అంతా ఈయనే ఉంది. ఇక పరిస్థితి అయితే ఇట్లుంది. ఏం చేస్తాం, ఇక పరిస్థితులు బాగాలేనప్పుడు ఏదో ఒకటి చదువుకోవాలా. ఇక పోనీ కట్టప్పుడు ఏం చెప్తా చేద్దాము, అయిపోతుంది. ఇక నీది కూడా మంచిగా, నీది కూడా క్లిక్ అయితే నేను కూడా మళ్ళీ చేసుకుంటా వీడియోలు మంచిగా. ఏం చేస్తా చెప్పు, మన పరిస్థితులు కనుక మన ఫ్యామిలీ గురించి. ఫోన్ చేస్తే చెప్తున్నా అంటే ఎవరికి నీకు చేస్తున్నా ఫోన్లో? అరే సైలెంట్ ఉందిరా ఫోన్. ఫోన్ చేస్తుండే వీడియోకి వచ్చిందంట, అడ్రస్ తెలుసుదంట. ఫోన్ చెప్పొద్దా మళ్ళా? నాకు వచ్చి చెప్తా, తీసుకొని వచ్చేదండి. అలా అన్నా సైలెంట్ ఉండే అన్న ఫోను. ఫోన్ సైలెంట్ ఉందన్నా. వస్తున్నా, అయ్యో నేనే రోడ్డు మీదకి వస్తున్నా. తీసుకొస్తా, వచ్చినాక ఏదో ఒకటి మాట్లాడు. ఇట్లా అన్నీ వచ్చేది కెమెరా వస్తుంది చూడమ్మా. ఆయన కట్టప్ప పెట్టుకో, అది తీసే ఏడున్నాడు లోపల ఉన్నాడు. అరే అది తీసేరా, ఏమైనా తీసేరా. ఎందుకు ఏం చేస్తున్నావు? ఏం లేదా ఈయనే ఉంటున్నా. ఈయనే ఉంటున్నా. ఎందుకు ఈడెందుకు? పరిస్థితిలో వీడియో తీసి ఇచ్చినా కదా, మళ్ళీ ఎందుకు తీసినా ఆ చిన్న వాళ్ళవి. ఈడేం పని చేస్తున్నావు వాళ్ళకి? లేదన్నా ఉంటున్నా ఇక్కడ వండుకోవడానికి. వీడియో తీసి అది చేసిన మళ్ళీ నువ్వు ఏడ్చుకుంటా వీడియోలు ఎందుకున్నా నీకు? లేదన్నా ఇగో ఇట్లా ఉంటున్న పరిస్థితి ఇది ఉంది. ఏం చేస్తావు ఇప్పుడు? ఏమన్నా అట్లా వీడియో పెడితే ఏమొస్తుంది నీకు? ఏం నా సపోర్ట్ చేస్తాను, నువ్వు చెప్పిన విధంగా. ఏం చేస్తారు? మంచి వీడియోలు చేస్తే చూస్తారా? నువ్వు చెప్పానా? ఏం చెప్పాను? నువ్వేం చేయమన్నాడు? బట్టలు పెట్టుకో, శ్రీశైలంలో ఉండు. ఈడెందుకు అవసరమా? నీళ్ళు వస్తున్నాయి కదా, కురుస్తుందా? మళ్ళీ ఈడేం అవసరం? ఏం చేస్తావు చెప్పు. మళ్ళా
ఇప్పుడు మళ్ళా నీకు తీసుకోయి మనం పెట్టుకున్నా అనుకో మళ్ళా అవే పాత లెక్కలు చేస్తే ఏం చేస్తారు? నేను ఏం చెయ్యానా, ఏం చేసా వస్తానా ఈడ నా దగ్గర అయితే వద్దు. ఆడ శ్రీశైలం ఆ హోటల్ చూసుకో. ఈడ ఏం పని జరుగురా? ఈడ ఓడిదిరా ఏందిరా ఇది అసలు? ఏం పని చేస్తారు ఈడ? చిన్న అది ఏది డెకరేషన్ చిన్నది, డెకరేషన్ సామానా ఉండడానికి ఏం లేదంటే ఎప్పుడు తీసుకున్నావు? ఇట్లకే తెచ్చినాయి ఇళ్ళనే ఉంటుండే. నాడు బట్టలు పెట్టుకో. ఏడున్నాయి ఇవేంది? ఈడేం చేస్తున్నావురా నువ్వు? ఇంతగా నీళ్ళు వస్తున్నాయి ఎట్లుంటున్నావురా? పరిస్థితులు ఏం చెప్పాలి? ఏం పరిస్థితి? నాడు వీడియోలో చెప్పు, ఒక వీడియోలో చెప్పు. ఏమని చెప్తావు? ఇమ్రాన్ నెంబడి వెళ్తున్నా శ్రీశైలం చెప్పు. ఆడ పోయి మళ్ళా ఎందుకు ఇదే అంటే మళ్ళా ఆడ పోయినాక నేను అది చేయ ఇది చేయ అది చేయద్దు. అర్థమైందా? ఆడ హోటల్ చూసుకో, ఆడ వీడియోలు చేసుకో. నేను వచ్చినప్పుడు నేను వీడియోలు చేస్తా. సరే, ఆడ పోయి ఉండు. అర్థమైందా? ఈ గుచ్చా గిచ్చా ఎందుకు? ఆడ లగ్జరీ ఉంటుంది, ఆడ పోయి ఉండు. హోటల్ చూసుకో, అయిపోతుందా? సరే అని పెట్టు వీడియో. ఆన్లైన్ అరే నీకు వీడియో తీయద్దంటే మళ్ళీ సో గైస్ చెప్పు. ఓడిది ఛానల్ ఓడిది నీ దాంట్లోనా? సో గైస్ కట్టపక్క అయితే తీసుకుపోతున్నా. చెప్పురా, నువ్వు చెప్పు. నేనే చెప్పాలా? ఇగో ఇమ్రాన్ అన్న నెంబడి నేను శ్రీశైలంకి అయితే వెళ్తున్నా. ఆడ మంచిగా ఉంటా, ఆడనే ఉంటా, అన్న దగ్గరనే ఉంటా. చెప్పాను నువ్వు చెప్పు. ఆడనే ఉంటావు. హోటల్ ఏముందా చూసుకో. ఆడ వీడియోలు చేసుకో, హోటల్ కూడా చూసుకో. సరే అన్న. సరేనా? కేపీ అని ఉంటాడు. సరే ఆడ ఆయనతో నుండి మంచిగా చూసుకో. నేనేం చేయాలా? నువ్వేం చేస్తావు? నువ్వు రా, ఎల్లుండి రా. వాడికి వీనికి వదిలేసి వస్తున్నావు. నువ్వు కూడా పోతావు శ్రీశైలం. ఇంకేం పని ఇక్కడ ఏడొచ్చి ఏం చేస్తున్నారు మీరు? వాన్ గురించి వీడు బయట తిరుగుతాడు. వీడేమో ఛానల్లో తీసుకుంటే మా వాళ్ళు అందరు చూస్తారు. అందుకే వీడేం చేసిండు, వాడు ఉంటానే నేను ఉంటా అని వీడు వెళ్ళిపోయాడు. అమ్మ అట్లా పోలే అని చెప్పి వానింకల్లో ఉన్నాడు, కలిసి చేసుకుంటారు అన్నాడు. పైసలు లేక బాధపడుతున్నా చెప్పి వచ్చినా. సో గైస్ వీనికైతే శ్రీశైలం తీసుకోబోతున్నా. చెప్పురా నువ్వు కూడా. అన్న శ్రీశైలం తీసుకో. అన్నంబడి అయితే నేను శ్రీశైలం పోతున్నా, అన్న చెప్పినట్లు వింటా. చెప్పు. మళ్ళా నేను కొన్ని రోజులు నాకు ఈడ నచ్చలేదు, నేను వెళ్ళిపోతా చెప్పున్నా. చెప్పురా మన ఏమంటున్నా. ఇగో నేనైతే అన్నంబడి అయితే వెళ్తున్నా, శ్రీశైలంకి వెళ్తున్నా. అన్న చెప్పినట్లు హోటల్ కాడ శ్రీశైలం దగ్గర ఉంటున్నా. ఆడుంటూ ఆడ వీడియోలు చేసుకో. నేను కూడా వస్తా, వీడియోలు చేస్తా. ఆడ హోటల్ కూడా చూసుకో. దాంట్లో పైసలు వస్తాయి, ఈ ఛానల్లో పైసలు వస్తాయి. కామేష్ ఇంటికి పంపించి. సరే. వీడియో పెడితే ఏమొస్తుందిరా? ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? ఏడ్చుకుంటా వీడియో పెడితే ఏమొచ్చింది మీకు? ఏం రాలేదన్న. మళ్ళా అవుతా. ఇగో ఏంది? ఇగో మెత్తిల పౌడర్ ఏందిరా? చెప్పు. వస్తానా? నడు నువ్వు కూడా కామేష్ ముచ్చుకొని మాతోనే నేను కావాల్సిన నీకు తెలియదా ఎందుకు? నడు బట్టలు పెట్టుకోరా. నేను ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడు వస్తున్నావా? వీడియోలు చేస్తున్నావు. ఇంకేం ఇర్ఫాన్ ఖాన్తో అన్ని వీడియోలు చేసినావు. వస్తున్నావా? నువ్వు కూడా శ్రీశైలం పోతావా? ఇటు వస్తావా? ఇక బోనాల పండుగ ఉంది అన్న, ఇల్లుండి ఇట్లా ఉంటుంది. ఇవాళ ఒకటే రోజు పండగ ఆ పండగ ఏడో కట్టప్ప. అమ్మ ఒక ట్యాంక్ చెప్తాడు నాకు. అరే అరే పెట్టుకోరా, పెట్టుకో. మళ్ళా వాడు వీడియో పంపిస్తానే చూసినా నేను. అంటే ఏడుస్తే చూస్తారా అని ఏడుస్తావా? మళ్ళా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు. అవువా? ఫ్యామిలీ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు నువ్వు పోనీ మంచిదేలే వీడియో పెట్టినందుకు నేను చూసిన. నేను కూడా రేపు ఒక వీడియో పెడతాడు. ఇమ్రాన్ వచ్చి ఒక 10 లక్షలు ఇస్తాడు ఆ వీడియోకి. చూసావా? చూసి ఇమ్రాన్కి ఇది ఇయ్యాలా అది ఇయ్యాలా ఏం లేవా? ఏమి ఇచ్చినావా? సరే ఇప్పుడు దాకా ఏమి ఇచ్చినావు అన్నా? ఒకటి చెప్పు. నీకు ఇంత మంచి తమ్ముడిని ఇచ్చినా నేను. ఇంకేం కావాలి? ఇంకుడు ఎట్లా వేస్తున్నావు? ఇంత స్నానం చేయవారా? స్నానం చేసిందంట, నెత్తిలో పౌడర్ ఉంది. నడు. సరే పెట్టుకోరా, బట్టలు పెట్టుకో. నడు. అయిపోయింది. అరే ఏంద్రా ఏమైపోయినావురా? ఇక్కడ చూపి, ఒకసారి చూపిద్దాం వీడియో. పోతున్నా కట్టప్ప.
ఇప్పుడు ఎవరుంటారు ఈడ? ఈ బట్టలు ఎవరు మీరా ఇక్కడ ఉన్నాయి కదా మళ్ళీ ఎవరు అవి ఇవి అంతేనా నీవి ఈ బస్సు పట్టుకొని ఇక్కడికి వచ్చి ఇట్లా ఉంటున్నాం ఇంకేముంది మళ్ళీ తీయవా నిన్ననే సామాన్లన్నీ కొనిచ్చానా డిమార్ట్లా. ఎవరు నువ్వా ఇంక ఇన్నే ఉండు అని పెళ్లి అట్లుంటే పెళ్లి చేసుకుంటావా గ్యాస్ కూడా తెచ్చినా చేసుకోరు ఇక 35 ఏళ్ళు నా అమ్మాయి ఉంటే లేదంత ఏజ్ ఎవరైనా మంచి సంబంధం ఉంటే కూడా ఎప్పుడు చేసేసాం నేనే చేస్తా పెళ్లి మళ్ళా రేపటి రోజు పెళ్లి చేసినాక నువ్వు చేసినావు అని నాకు చూడమంటే నేనేం చూడాలా అదే చేస్తాడు అన్న నువ్వే దిక్కు నాకు ఏదైనా చేయన్నా అంటాడు. నాకు కూడా పెళ్లి చేస్తా అని చెప్పాను అది ఒకసారి. సో గైస్ ఫైనల్ అయితే మనం తీసుకోబోతున్నా ఆడ ఇన్ కేసు ఏమైనా అయిందంటే మీకు వీడియో పెడతా మీరు చూడాలి. ఆడ ఏం కావాలా నీకు ఏం చేస్తావు ఆడ అది కూడా చెప్పేయి. ఊపుతారా మొత్తం ఏ మూకుడికి కూడా అంత ఏం లేదు రువాపుకుండు ఆడ పనులు ఉంటారు ఆడ ఏమైనా చెప్తే వాళ్ళు చేస్తారు కానీ చూసుకో అర్థమైందా. నన్నేమన్నా చెక్ చేసి పోనా ఏం సెట్ చేయాలా 4-5 మంది పోరీలు ఉన్నారు నీకు సెట్ చేయడానికి. ఇంకా 3 మహిళ అయితే గంగు పెళ్లి ఉంది 3 months లో గంగు పెళ్లి కూడా అయిపోతుంది. ఆ అమ్మాయి ఏమో నేను ఆయనకి చేసుకొని ఎంతో అమ్మాయితో తిరుగుతుండు ఎన్నో అమ్మాయిలతో తిరుగుతున్నా అట్లా అనుకుంటారు. నా ఫోన్ కూడా ఇస్తా ఒక్క ఆడమతో కూడా నేను తిరగా. సో గైస్ ఈడ నేను ఏం చెప్పాలని సో ఇంకోటి ఆ మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలా ఏంటంటే చెప్పు ఏదో కట్టపని ఇవ్వాలి. ఇమ్రాన్ అయితే శ్రీశైలం తీసుకుపోతుండో ఏదున్నా అన్నీ డ్యూటీ చేసుకుంటాడు. ఏ పైసలు వచ్చి ఇంటికి పంపించేస్తాడు. కట్టప్ప 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోడు. అవునా ఆడు ఉంటాయి ఖర్చు పెట్టే కాదు అన్ని ఉంటాయి ఎటు అన్నీ ఉంటాయి తిన్నీకి. జీప్ ఉంది నేను వచ్చినప్పుడల్లా జీప్ తీసుకొని ఆడికి రా. తీసుకో ఆడు ఉంది నా జీప్ థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ ముద్దు పెట్టే పోదాం దా అదే అన్న దా ఇంకేం నువ్వు రా రేపటికెళ్ళి నువ్వేంది అరే మీరు ఇంత దూరం ఎట్లుంటారు రావి పరిస్థితులు బాగాలేదు కూర్చున్నాం. మళ్ళీ అన్ని రోజుల నుంచి మేము డబుల్ బెడ్రూమ్ ట్రిపుల్ బెడ్రూమ్ అన్నారు కదా రా అయితే డబుల్ బెడ్రూమ్ అది వేరే ఏ పేరు అది అది ఒకటి రెంట్ కట్టని కాదన్నా ఇలా కొట్టిరు వస్తున్నారు మస్తు మంది అంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు మస్తు మంది వాళ్ళు వేరే వాళ్ళు చేస్తున్నా మా దోస్తులు. నేను ఎంత కష్టపడతాను వీళ్ళు ఇప్పుడు రూమ్ ఉంది అది అది వేరే వాళ్ళు ఎందుకు వస్తారు ఫ్రెండ్స్ అని వద్దంటాం వస్తే ఎంత మంది వస్తారు 15-20 మంది వస్తారు. ఈడ వస్తలేరా ఉంది కదా మంచిగా ఉంటేనే వస్తారు లేకపోతే రారు వస్తారు ఈడకి కూడా. అట్లా ఉంటది. బాయ్ కట్ట చెప్పానా బాయ్ నడు అన్నా చూడనా నేను ఒక్కనే ఇప్పుడు ఎట్లుండాలన్నా ఎప్పుడు ఆడు ఉంటావు నువ్వు ఇంటి దగ్గర నడు వీళ్ళకి వదిలేసి వస్తావా శ్రీశైలం పోయిరానా వీళ్ళు వదిలేసి వస్తారు రేపు వస్తా పోతావా రేపు బస్సులో పోతావా పైసలు ఇవ్వాలా వదిలేయాలా నేను వచ్చి చెప్తానా ఏం చేయాలో నేను చూపిస్తాను. పోతుండు గట్టప్ప స్మైల్ వచ్చింది నవ్వుతున్నావా అరే ఏంది వీళ్ళు పంపిస్తురా వీడు కూడా వస్తాడా తీసుకో ఇల్లు దగ్గర ఆడికెళ్ళి దగ్గర ఏడిచ్చినా ఒకటే నెల ఇంకా అరే నువ్వు చెప్తాడు అరే కూర్చోరా పోయి ల్యాప్టాప్ సిస్టమ్ లో చేస్తావా ఎడిటింగ్ ల్యాప్టాప్ లో చేస్తావా దేంట్లో చేస్తావు ప్రీమియం ప్రో వచ్చా నీకు సరే నడు తీసుకో పెట్టేసి అని చెప్పి చిన్నగా అని చెప్పి అది పోతున్నా నేను సామాన్లు ఏమైనా పోతే మళ్ళీ నీ మీద వేస్తారు ఎందుకు నేను ఉంటాను అప్పటిదాకా. వీనికి సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్ అక్కడ తీసుకోపోయినాక నేను అది చేస్తా ఆడ పోయి వీడియోలు చేసుకో మంచిగా సరేనా. గైస్ వీడు పని ఎట్లా చేస్తాడంటే ఇంట్లో ఏ పని అయినా మొత్తం చేసుకొని కూర్చుంటాడు కానీ తెలివి అంత లేదు వీడు చిన్నపిల్లలు తెలివి. 4 రూపాయలు రాగానే నేను జోబులో పెట్టుకుంటా అంటాను చాక్లెట్ గిక్లెట్ ఆ తెలివి విని అందుకే ఇట్లా అయింది నా తెలివి అందరు మాటలు విని అన్నీ విని ఇట్లా ఏం తెలివి అయితే అమ్మో గాయస్ చెప్పాలా వీడు వాడే తెలివి ఒక పని మీద వాడితే బాగుంటుంది. అమ్మాయిల దగ్గర వాడుతుంది మళ్ళీ అమ్మాయి అంటే ఉన్నది చెప్తున్నా నీ ఫోన్
వదిలే నెక్స్ట్ సో గైస్ ఇట్లా ఉంటుంది నువ్వు రా ఇంటి దగ్గరికి మీరు నర్రా పోతున్నా అని చెప్పు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు వాళ్ళు నాకు షేర్ చేసినందుకే నేను అది చేసిన సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గంగుకు ఇమ్రాన్ అన్నకు అందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వద్దు పని చేసినా థ్యాంక్ యూ నడు ఫస్ట్ నడు ఓయ్ నేను నడుస్తున్నావా ఇంటికలేదు ఇక వీని గురించి ఇక వాట్సాప్లో వచ్చిన నువ్వు ఈడ ఏం చేస్తావు ఇప్పుడు బోనాలైనాకి వస్తావా ఎల్లుండే నా మండే రోజు ఇప్పుడు వస్తా ఇంటికాడ వచ్చినాక కొబ్బరికాయ కొట్టి వస్తావు ఇప్పుడు పోతారా అక్కడ బోనాలు తీసావారా ఆల్రెడీ తీసుకురా ఇప్పుడు తీసుకురా ఏం రా వస్తావా వస్తా అంటే బట్టలు పెట్టుకోతా తీసుకొని వస్తాం తీసుకొని రా మనకి ఇంటి దగ్గర వస్తా కూర్చో కూర్చోరా వీడియో పొద్దు చూసినావు నువ్వు ఇప్పుడు పోతావు శని అన్నట్టు కాదన్నా